అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీ ప్రభుత్వం అయితే సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులందరికీ కూడా మంచి శుభవార్తనైతే చెప్పిందండి. ముఖ్యంగా ఏపీలో అయితే ఇల్లు లేక చాలామంది పేదలైతే ఇబ్బంది పడుతున్నారు. వారందరి కలని కూడా సొంతింటి కలని సహకారం చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ శుభవార్తనైతే ఇచ్చిందండి. ఇదేంటంటే మనకి ఏపీలో అయితే కూటమి ప్రభుత్వం గెలిచి మనకి ఏడాదిన్నర వరకు అయితే గడుస్తుందండి. ఇంతవరకు కూడా కొన్ని పథకాలనైతే అమలైతే చేసేసారు. ముఖ్యంగా అందరికీ ఇల్లు అనే పథకాన్నయితే ఎప్పుడు అమలు చేస్తారా అని ప్రజలందరూ ఎదురైతే చూస్తున్నారు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎప్పుడు అని ఎదురు చూస్తున్నందుకు గాను చాన్నాళ్ళ నుంచి మనకి గృహప్రవేశాలు అనేవైతే మనకి పెండింగ్ చేస్తూ వస్తున్నారండి. జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, అలాగే మార్చ్ అన్నారు, జూన్ అన్నారు. జూన్ తర్వాత వరలక్ష్మి వ్రతానికి అన్నారు. తర్వాత వినాయక చవితి అన్నారు. తర్వాత మనకి దీపావళి, దసరా కూడా చెప్పారు. దసరా తర్వాత దీపావళి చెప్పారు. ఎట్టకేలకు ఈసారి అయితే నవంబర్‌లో అయితే ఇస్తున్నట్లయితే సమాచారం అండి. ముఖ్యంగా మనకి 6,552 గృహాలనైతే లబ్ధిదారులకైతే అందించనున్నట్లయితే చెప్పారండి. ముఖ్యంగా టిడ్కో హౌసుల కోసం ఎదురు చూస్తున్న పేదలందరికీ కూడా ఇదొక మంచి శుభవార్త. ఈ టిడ్కో హౌసెస్ కోసం ఎదురు చూస్తున్న వారిలో ఏ నియోజకవర్గాల్లో ఇస్తారనేది కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి. ముఖ్యంగా మనకి విజయవాడలో జక్కంపూడి దగ్గర 1,104 అండి. అలాగే భీమవరంలో అయితే 1,440, పాలకొల్లు అయితే 800 అండి. చిత్తూరు అయితే 672, కర్నూలు జగన్నాథ గట్టు అయితే 488, శ్రీకాళహస్తి 488, 480, కడప 320, ఆదోని 304, నంద్యాల ఎస్ఆర్బిసి 272, నెల్లూరు 240, సూళ్లూరుపేట 144, నాయుడుపేట 144, అలాగే వెంకటగిరి 90, జీవీఎంసీలో అయితే 48 అండి. ఇలా అయితే మనకైతే టిడ్కో హౌసులను అయితే ఇవ్వనున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటైతే పూర్తయిపోయాయి. అయితే ఈ టిడ్కో హౌసెస్ ఏవైతే పూర్తయ్యాయో అవన్నీ మున్సిపల్ అధికారులకైతే అప్పగిస్తున్నారండి. మున్సిపల్ అధికారులు ఆయా నియోజకవర్గాల యొక్క ప్రజాప్రతినిధులతో మాట్లాడి డేట్‌ని అనౌన్స్ చేసి వీళ్ళందరికీ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా అందజేస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరిగిందండి. అయితే పర్టిక్యులర్‌గా అయితే మనకి ఈ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఇస్తున్నారనేది చాలా క్లియర్‌గా అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకసారి గమనించుకోగలరు. కేవలం 6,552 అండి. అందులో మీ నేమ్ ఉందో లేదో కూడా మీరు సెర్చ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీ ఊర్లో మీ టిడ్కో హౌసెస్ దగ్గరికి వెళ్లి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తున్నారు అనేది అక్కడ అధికారులను అడిగితే చెప్తారు. సో అప్పుడు మీది అందులో ఉందా లేదా అనేది మీ టిడ్కో హౌస్ యొక్క పట్టా ఉంది కదండీ! డీమార్ట్ పట్టా. ఆ పట్టాలో అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలా అయితే మీరైతే తెలుసుకోవచ్చు. లేదా మీరు మీ నియోజకవర్గంలో జరిగే సచివాలయాల ద్వారా లిస్టులు వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు మీ నేమ్ ఉందా లేదా? లేదా మీ హౌస్ ఉందా లేదా? అనేది అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే కొత్త ఇళ్ళు అనేవి ఇప్పుడు చూస్తున్నారు కదా! టిడ్కోలనే 1,00,000 ఇస్తామని చెప్పి మనకు 6,552 ఇస్తున్నారు. సో ఇప్పుడే ఇన్ని ఇస్తుంటే, ఇంత తక్కువ ఇస్తుంటే కొత్త ఇల్లు అనేవి ఇంకెంత టైం పడుతుందో మీరే ఆలోచించుకోండి. సో మాకైతే పాలకొల్లులో ఇచ్చే వాటిలో మాది కూడా ఉంటుందనుకుంటున్నాను. రాగానే అయితే మన కొత్త ఛానల్‌లో దాని యొక్క రివ్యూ కూడా నేనైతే పెడతాను. అలాగే దానికి సంబంధించిన వ్లాగ్ కూడా చేసి పెడతానండి వెళ్ళి. మాకిచ్చింది ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరికీ కూడా చూపిస్తాను. మనకి కొత్త ఛానల్ అయితే పెడుతున్నానండి ఒకటి. స్టోరీస్ పెడతాను అందులో ఓన్లీ. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి మనకి ఈ తరం కథలు అండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో వస్తుంది మీ ముందుకి ఆ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.